పాండవుల గుట్టపై నిజంగా ఒక చేతబడి అష్టదిగ్బంధనం అంటారు చూడండి. సినిమాలలో చేసినట్టు ఇగో ఈ దారాలను ఎరుపు, బ్లూ కలర్, తెలుపు కలర్లు ఇట్లా చెట్ల చుట్టూ కట్టి దీన్ని అష్టదిగ్బంధనం అని చెప్పారు. ఒక ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయ పెట్టి ఇట్లా చుట్టి అలా వాడేసిరు. ఎంత మూర్ఖత్వం అంటే అది మొత్తం బండతో నిండిపోయింది, నాపరాయితో నిండిపోయిన దాంట్లో తవ్విపిచ్చారు. ఒక వారం 10 రోజుల పాటు తవ్వితే అంత బొంద ఏర్పడదు. ఏం నిధులు ఏర్పడతాయి చెప్పండి? నిధులేమి బయటపడే, పైగా చరిత్ర నాశనం అవుతుంది. ఇంకా వీడు ఏం చేస్తాడు? ఆ తవ్వితే గుప్త నిధులు బయటపడ్డాయి అని అంటే బయట వల్లేదని వాడు చెప్పినా కూడా వీడు వినాడు. పడే ఉంటాయి అని వాడుతోని కూడా తవ్విస్తుంటాడు. ఇది ఒక బిజినెస్. వీని మోసాల మీద వాడకండి. ఇంత గుప్త నిధులు ఉంటే వాడే తవ్వకపోతాడు కదా, మనతో ఎందుకు తవ్విపించుడు చెప్పండి? ఈ పిచ్చి నమ్మకాలను నమ్మకండి. ఒక గొప్ప చరిత్రను నాశనం చేయకండి. ఈ లక్కమెండలైతే పాండవుల గుట్ట చరిత్రకు ఒక కొత్త చేర్పు అని చెప్పొచ్చు. ఈసారి మీరు కూడా పాండవుల గుట్టకు రావాలంటే మాత్రం కష్టం, గైడ్ ఉండాలి. 6 కిలోమీటర్లు నడిచొస్తాయి. ఈ థిక్ ఫారెస్ట్ లో 6 కిలోమీటర్లు నడిచొస్తాయి ఈ లక్కమెడలకు చేరుతాం. మరి ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్. థ్యాంక్ యూ.